హాయ్ అండి. ఈ వీడియోలో జీమెయిల్లో మనం ఎదుటి వ్యక్తికి సెండ్ చేసిన మెయిల్ అనేది ఏ విధంగా ఆటోమేటిక్గా డిలీట్ చేయొచ్చు అనే ఆప్షన్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. సో మనం కంపోజ్లో కాన్ఫిడెన్షియల్ మోడ్ పెట్టి మెయిల్ అనేది ఎలా సెండ్ చేయాలో చూసాం. సో ఇలా మెయిల్ సెండ్ చేయడంతో పాటు దానికి టైం అనేది కూడా సెట్ చేసి పంపించవచ్చండి. అది ఎలా అనేది చూద్దాం. సో ముందుగా మీరు ఎవరికైతే పంపించాలనుకుంటున్నారో ఆ మెయిల్ అనేది ఇక్కడ ఇవ్వండి. సో మీరు ఏదైతే సబ్జెక్ట్ పెట్టాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ నేమ్ అనేది ఇక్కడ పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ మై ఇమేజ్. సో ఇప్పుడు నేను ఒక ఇమేజ్ అనేది పంపిస్తున్నానండి. ఓకేనండి. మై ఇమేజ్ అని చెప్పేసి నేను అటాచ్ ఫైల్స్లోకి వెళ్ళి నేను నా పిక్స్లో ఒక పిక్ అనేది యాడ్ చేస్తున్నానండి. సో నా పిక్ అనేది నేను అటాచ్ చేశానండి. ఓకేనండి. సో నేను పంపించిన పర్సను ఈ పిక్ చూడాలే తప్ప ఎవరికి ఫార్వర్డ్ చేయడానికి లేదు, కాపీ చేయడానికి లేదు, ప్రింట్ తీయడానికి లేదు, డౌన్లోడ్ చేయడానికి లేదు. అట్ ది సేమ్ టైం ఒక టైం అయిన తర్వాత ఈ మెయిల్ అనేది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోవాలని మీరు టైం కూడా పెట్టుకోవచ్చండి. అది ఎలా అనేది ఏంటంటే ఇప్పుడు చూడండి, ఈ కాన్ఫిడెన్షియల్ మోడ్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సేవ్ అని క్లిక్ చేసినట్లయితే మీరు మెయిల్ అనేది వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఇక్కడ చూడండి సెట్ ఎక్స్పైరేషన్ అనే దగ్గర ఇక్కడ టైం చూడండి. ఎక్స్పైరే 1 డే అంటే మీరు పంపించిన మెయిల్ అనేది 1 డేలో డిలీట్ అయిపోవాలి, లేదా 1 వీక్లో డిలీట్ అయిపోవాలి, లేదా 1 మంత్లో డిలీట్ అయిపోవాలి, లేదా 3 months, లేదా 5 years. సో ఈ రకంగా మీరు పంపించిన మెయిల్ అనేది ఒక టైం అనేది సెట్ చేసి పంపించినట్లయితే ఆ టైం అవగానే ఆటోమేటిక్గా మెయిల్ అనేది డిలీట్ అయిపోతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎక్స్పైరేస్ ఇన్ 1 డే అని టైం పెట్టానండి. ఓకేనండి. ఇప్పుడు సేవ్ చేశానండి. ఓకేనా. ఇప్పుడు నేను సెండ్ అనేది క్లిక్ చేశానండి. సో ఆ మెయిల్ వెళ్ళిందో లేదో మనం సెండ్లోకి వెళ్ళి చూసినట్లయితే కనుక సెండ్ ఆప్షన్లో వెళ్ళిందండి. చూడండి మై ఇమేజ్ అని వెళ్ళిందండి. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ పిక్ అనేది కనిపిస్తుందండి. ఓకేనా. సో చూడండి, రిసిపియంట్ దాన్ని ఫార్వర్డ్ చేయలేరు, కాపీ చేయలేరు, ప్రింట్ చేయలేరు, డౌన్లోడ్ తీయలేరు. ఓకేనండి. సో అట్ ది సేమ్ టైం ఇది ఎన్ని రోజులు ఎక్స్పైర్ అయిపోతుందండి? 1 డేలో ఎక్స్పైర్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ కంటెంట్ ఎక్స్పైరస్ June 16. సో టుడే డేట్ 15th అండి. సో ఇది 16 జూన్ని డిలీట్ అయిపోతుందని చెప్పేసి ఆటోమేటిక్గా మనకి చూపిస్తుందండి. ఓకేనా. ఈ విధంగా మనం టైం సెట్ చేసి పెట్టుకున్నట్లయితే కనుక ఆ టైం అవగానే ఆటోమేటిక్గా మనం పంపించిన పర్సన్ మెయిల్లో మనం పంపించిన మెయిల్ అనేది డిలీట్ అయిపోతుందండి. ఓకేనా. ఈ విధంగా మనం పంపించిన మెయిల్ అనేది ఆటోమేటిక్గా డిలీట్ చేయొచ్చండి. ఎస్టర్డే నేను మెయిన్ ఫైల్ అని చెప్పేసి కాన్ఫిడెన్షియల్ మోడ్లో మెయిల్ అనేది సెండ్ చేశానండి. సో చూడండి ఇక్కడ మనకి ఈమెయిల్ హ్యాజ్ ఎక్స్పైర్డ్ కనిపిస్తుంది కదండి. సో మనం నిన్న పెట్టిన మెయిల్ అనేది ఈరోజు డిలీట్ అయిపోయిందండి. సో మన డీటెయిల్స్ మీరు చూడండి. సో నిన్న శివగంగా కంప్యూటర్స్ నుంచి నేను మెయిల్ అనేది సెండ్ చేశానండి. సో చిలకనే మెయిల్కి పంపించాను. సో చూడండి June 15th 4:44 నేను మెయిల్ అనేది పెట్టానండి ఎస్టర్డే. సో చూడండి ఈరోజు డేటు 16th అండి. సో టైం వచ్చి 4:40 అయిందండి. సో ఈమెయిల్ అనేది హ్యాజ్ ఎక్స్పైర్డ్ అయిందండి. సో నేను 1 డేలో ఎక్స్పైర్ అయిపోవాలని చెప్పేసి మెయిల్ టైం అనేది పెట్టానండి. సో డిలీట్ అయిందా లేదా ఈ విధంగా మనం చూసుకోవచ్చండి. సో నేను మెయిన్ ఫైల్ అని చెప్పేసి సబ్జెక్ట్ అనేది ఇచ్చానండి, మీరు చూసుకోవచ్చండి. నెక్స్ట్ ఇక్కడ నేను మై ఇమేజ్ అని మెయిల్ 1 డే ఎక్స్పైర్ అవ్వాలని చెప్పేసి టైం లిమిట్ పెట్టానండి. సో చూడండి ఈమెయిల్ హ్యాజ్ ఎక్స్పైర్డ్. సో నేను ఎస్టర్డే June 15th 4:33కి ఈ మెయిల్ అనేది సెండ్ చేశానండి. సో టుడే 16th డేట్ అండి. సో 1 డే అయిందండి. సో ఇక్కడ చూడండి 1 డే ఎగో మీరు మెయిల్ అనేది సెండ్ చేస్తారండి. ఈరోజు మీకు మెయిల్ అనేది ఎక్స్పైర్ అయిపోయిందండి. సో అర్థమైంది కదండి. కాన్ఫిడెన్షియల్ మోడ్లో మనం మెయిల్ అనేది సెండ్ చేయడం ద్వారా టైం లిమిట్ పెట్టడం ద్వారా ఆ టైంలో మీకు ఆ మెయిల్ అనేది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. అట్ ది సేమ్ టైం వాళ్ళు చూడగలరే తప్ప ప్రింట్ కానీ, డౌన్లోడ్ కానీ, ఫార్వర్డ్ కానీ చేయలేరండి. అర్థమైంది కదండి.